హాయ్ బంగారమ్స్. చిన్నబాబు ఎంగేజ్మెంట్కి బెంగళూరు నుంచి ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదండి. ప్రియా వాళ్ళ చెల్లి లేక ఎంత మంచి పిల్లలంటే ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ జాబులేనండి. కానీ ఎంత సింపుల్గా ఉన్నారో చూడండి. ఈ అమ్మాయికి అయితే అస్సలు తెలుగు రాదండి. ప్రియాకి కొద్దిగా వచ్చు, అంటే మా దగ్గరే నేర్చుకుంది కొంచెం కొంచెం. ఇదిగోండి తనేనండి ప్రియా. ఎంత మంచి పిల్లలంటే పెద్దవారి కాళ్ళకి దండం పెట్టడం నాకు చాలా నచ్చేశారండి వాళ్ళిద్దరూ. చూడండి అంకుల్ గారు టిఫిన్ చేస్తూ సూపర్గా ఉంది అని చెప్తున్నారు. అలవాటు అయిపోయిందండి సూపర్గా ఉంది అని చెప్పడం. మా మరిది గారు అబ్బాయి అండి కౌశిక్. శిరీష వాళ్ళు లంచ్కి పిలిచారని చెప్పాను కదండి. మన షార్ట్ కూడా పెట్టాను సాయి ప్రియాకి. అక్కడికే వెళ్తున్నామండి. చిన్నవాడు చాలా ఫ్రెండ్లీ అండి. అందుకనే బెంగళూరు నుంచి ఆడపిల్లలు ఇద్దరు వచ్చారంటే వాడు ఎంత ఫ్రెండ్లీయో, ఎంత బాగా చూసుకుంటాడో మీరే ఆలోచించండి. వాడికి నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అండి. బాబు ఎంగేజ్మెంట్ ఎంతో బాగా జరిగిందండి. అసలు ఎంగేజ్మెంట్ లాగే లేదండి. మా ఖాందాన్లోనే ఇంత బాగా ఎవరికి జరగలేదండి. నేనైతే మాత్రం చూడలేదు. నాకు ఒక్కటే వెలితిగా అనిపించిందండి. మా అమ్మగారు లేరు. మా ఇద్దరు పిల్లలంటే అమ్మకి ఎంతో ఇష్టమండి. ఇద్దరు పెళ్ళిళ్ళు కూడా అమ్మ చూడలేకపోయారండి. అలాగే మా పెద్ద ఆడపడుచు గారికి మా పిల్లలంటే చాలా ఇష్టమండి. అందరికీ మా తమ్ముడు పిల్లలు అని గొప్పగా చూపించేవారు. ఆమె కూడా లేరండి. ఈ ఇద్దరు లేకపోవడం మాత్రం నాకు చాలా చాలా బాధగా అనిపించిందండి. తలుచుకుంటే నాకు ఏడుపు కూడా వచ్చేసింది. అలాగే అక్క కూడా కరోనా టైంలో అక్కకి కరోనా వచ్చిందండి. అప్పటి నుంచి ఆరోగ్యం కాస్త పాడైంది. అందుకనే లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోయింది రాలేక. అది కూడా నాకు చాలా బాధ అనిపించిందండి. మన జీవితంలో ఏదైనా ముఖ్య ఘట్టం జరుగుతున్నప్పుడు మన ప్రియమైన వాళ్ళు మన పక్కన లేకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు అనుభవంలోకి వచ్చిందండి ఈసారి. సాయి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి ప్రియా వాళ్ళ చెల్లిని బెంగళూరు వెళ్ళే బస్ ఎక్కించేసి ఇంకా శిరీష వాళ్ళు లంచ్కి పిలిచారని చెప్పాను కదండి. సాయి ప్రియాకి బయలుదేరామన్నమాట. శిరీష వాళ్ళకి చాలా మర్యాద అండి. మేము ఉన్నన్నాళ్ళు ప్రతిరోజు లంచ్కి పిలిచేవారండి. ఒక్కసారే వెళ్ళాములేండి, మేము ఇంకా వెళ్ళొద్దా హైదరాబాదు అని. అదీ కాక శిరీష వాళ్ళ నానమ్మగారు ఊర్లో అమ్మవారి పండగలు జరుగుతున్నాయండి. శుభకార్యం జరిగింది కదా, అమ్మవారిని దర్శించుకుని వెళ్ళాలంటే అదే రోజు అంటే ఆదివారం మనకి ఎంగేజ్మెంట్ అయింది కదండి. సోమవారం మా ఆడపడుచు గారి ఇంటికి వెళ్ళిపోయాను. ఇదేమో మంగళవారం రోజు అండి. ఇదిగోండి సాయి ప్రియకి వచ్చేసాము. మేము వైజాగ్లో ఉండేటప్పుడు అయితే కామత్కైనా వెళ్ళేవాళ్ళము, లేదంటే సాయి ప్రియ మా ఇంటికి చాలా దగ్గరండి, ఎక్కడికైనా వచ్చేసేవాళ్ళము. కామత్లో చాలా బాగుంటుంది ఫుడ్, కానీ కూర్చోవడానికి ఇలా ఫోటోలు తీసుకోవడానికి అంత పెద్దగా బాగుండదండి. ఫుడ్ మాత్రం అల్టిమేట్. అసలు ఇక్కడైతే ఫుడ్ బాగుంటుంది, ఇలా ఫోటోలు తీసుకోవడానికి కాసేపు గడపడానికి చాలా చాలా బాగుంటుందండి. సముద్రం కూడా పక్కనేను. ఎప్పుడు జనంతో కిటకిటలాడుతుందండి. బయట ఉన్నాయి చూడండి సోఫాల మీద, అక్కడ కూర్చొని మేము వెయిట్ చేసేవాళ్ళము. ఈ రోజు అయితే మాత్రం పిల్లల్ని డ్రాప్ చేసి రావడంలో కాస్త లేట్ అయింది. కాస్త ఏంటండి 3 అయిపోయింది, అందుకనే కాస్త ఖాళీగా ఉంది. ఇదిగోండి సంతోష్ హాయ్ చెప్తున్నాడు చూడండి. సంతోష్ అంటే శిరీష వాళ్ళ అన్నయ్య అండి. ఆ పక్కనేమో శిరీష వాళ్ళ నాన్నగారు, అంకుల్ గారు, మా చిన్న శిరీష వాళ్ళ అమ్మమ్మ గారు. సంతోష్ ఎంత మంచోడంటే చెల్లెలు తాలూకా ఫంక్షన్ అంతా నెత్తి మీద వేసుకొని చేస్తున్నాడండి. అంటే అందరూ చేస్తారు, కానీ ఆ అబ్బాయి కళ్ళలో తడి చూశానండి. అంటే చెల్లెల కోసం అంతలాగా మన ఆంధ్ర సైడ్ అయితే మాత్రం ఎవరు ఆలోచించరండి. ఎక్కువ నార్త్ సైడు అలా చెల్లి కోసం కళ్ళలో నీళ్లు పెట్టుకుంటారండి. నేను బాగా అంటే వీళ్ళు లూధియానాలో ఉండి వచ్చారనమాట, ఆయన ఆర్మీ. అందుకనే ఏంటోనండి కొద్దిగా వీళ్ళది నార్త్ కల్చర్ నాకు కనిపిస్తుంది. శిరీష కూడానండి చాలా డౌన్ టు ఎర్త్ ఉంటుంది. అసలు తన నోట్లో నుండి ఒక నెగిటివ్ కామెంట్ కానీ ఎవరినైనా హర్ట్ చేయడం కానీ నేను ఎప్పుడూ చూడలేదండి. ఇదిగోండి మా సాయి బంగారం వస్తున్నాడు చూడండి. చెప్పేసాడు ఇందాక, పెడతాను మళ్ళీ నాకు పైసలు చెప్పమంటే. మా మరిది గారు అబ్బాయి అండి చెప్పారా. కౌశిక్ హాయ్ చెప్పండి.
సాయి వాళ్ళ ఇంట్లో అంత బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా ఆకలి ఏముంటుంది చెప్పండి. కానీ వీళ్ళు లంచ్కి పిలిచారు. అదే చెప్తే అయితే ఏమైనా స్నాక్స్ తినేద్దాంలేండి అని అన్నాడు. కానీ సంతోష్ బిర్యానీ కూడా ఆర్డర్ చేశాడండి. ఫస్ట్ అయితే మాత్రం క్రిస్పీ ప్రాన్స్ అండి. ఎంత బాగున్నాయంటే నిజంగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. వద్దు వద్దు అనుకోనే లాగించేశాము. సడన్గా చూసేసరికి నాకు ప్లేట్లో ఈ క్రంచీ ఫిష్ కనిపించిందండి. నాకు చాలా ఇష్టమండి క్రంచీ ఫిష్. మొన్న షార్ట్లో కూడా చెప్పాను కదా, మేము వైజాగ్లో ఉండేటప్పుడు ఎప్పుడు సాయి ప్రియాకి వచ్చినా అసలు ఈ క్రంచీ ఫిష్ తినడానికే వచ్చేవాళ్ళమండి. నాకు ఇష్టమని చిన్న శిరీషకి చెప్పినట్లున్నాడండి, వాళ్ళ అన్నయ్యకి చెప్పింది. మొత్తం అంతా సంతోషానండి ఆర్డర్ చేశాడు. ఆ క్రంచీ ఫిష్ కూడా ఒక పీస్ తినేసరికి ఇంకా కడుపు నిండిపోయిందండి. తర్వాత షాంగే చికెన్ అండి. మన తండూరి ఉంటుంది కదండి, అలాగే ఉంది. తండూరి కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా, ఇదైతే క్రీమ్తో చేశారో ఏమోనండి, స్మూత్గా భలేగా ఉందండి. ఇదిగోండి లోటలు వేసుకొని ఎలా తినేస్తున్నానో చూడండి. ఇదేనండి షాంఘై చికెన్ అట, స్మూత్గా భలేగా ఉందండి. అదేదో సినిమాలో లాగా ఆకలి లేకపోతేనే ఈవిడ ఎంత తింటుంది, ఆకలేస్తే ఇంకెంత తింటుందో అని అనుకుంటున్నారా? కాదండి, నాన్ వెజ్ అంటే నాకు ఇష్టం, మీ అందరికీ తెలుసు కదా. నాన్ వెజ్ కాబట్టి తినేస్తున్నానండి. అదే వెజ్ అనుకోండి ఆకలి అంతా చచ్చిపోతుంది. వెజ్ ప్రియులు నన్ను తిట్టుకోకండి. మరి ఏం చేస్తామండి, మా అమ్మగారికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి. మా అందరికీ నాన్ వెజ్ బాగా అలవాటు చేసేసారు. డెకరేషన్ అదిరిపోయింది. ఎంత మళ్ళీ మిగతా తిను. నాకు ఒక్క పీస్ అండి, ఒక్క పీస్ నాకు చూడండి. రమణయ్య గారు షాంఘై చికెనా? అమ్మ 2 రకాలు చెప్పావా? 2 రకాలు. ఇది ఫ్రైడ్ రైస్, ముగ్లై ఉంచారు ఫ్రైడ్ రైస్ మీరు టేస్ట్ చేస్తారండి? ఏదో ఏదో ఒక్కటమ్మా, తినాలన్నావు కాబట్టి ఒక్కటి. టేస్ట్కి వెళ్ళాడు కొంచెం కొంచెమే, ఏదో నాకు ఒకటే నాన్న. मेजर वहाँ पे మామగారు चारों को ज़्यादा डालना जितने भी लोग हैं నాన్న. అదే నాన్న, ఇదే నాన్న. ఇది ముగ్లై బిర్యానీ. ఇది టేస్ట్ నేను చేస్తున్నాను. అమ్మవారికా? అమ్మవారి దాకా అమ్మవారికా? రామా చూసి వెళ్ళిపోదాలు, ఊరు చూసి చూడండి. చాలు చాలు. అమ్మ బాబోయ్, ఎలా ఉందంటే ఫుడ్ ఎలా ఉంది? ఎలా ఉంది ఫుడ్, ఎలా ఉంది? నాతో అడగకు, ఇప్పటికి 3 సార్లు అంతా సూపర్. కౌశిక్ హాయ్ హాయ్, ఫుడ్ చాలా బాగుంది. ఏంటి? ఇంకా లంచ్ చేసేసి అమ్మవారిని దర్శించుకొని రాత్రికి హైదరాబాద్ బయలుదేరిపోదాము అనే అనుకున్నాము. కానీ లేట్ అయిపోయిందండి, ఉండిపోయాము. ఈ ఫోటో చూడండి. నాకు ఎందుకో ఈ ఫోటో చూస్తే చాలా ఎమోషనల్గా అనిపించింది. ఏ తల్లి అయినా కష్టపడేది, బాధపడేది
పిల్లల కోసమే కదండి, వాళ్ళ ఆనందమే కదండి మన ఆనందం. ఫోటోలు వీడియోలు తీసుకొని శిరీష వాళ్ళ నానమ్మగారు ఊరండి ఆనందపురం దగ్గర మూలకుద్దు. అక్కడ అమ్మవారు సుత్త అమ్మవారండి. ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి బయలుదేరామండి. చూడండి ఇక్కడ వియ్యంకులు ఇద్దరు ఫోటోలు దిగుతున్నారు. శిరీష వాళ్ళ నానమ్మగారు ఊర్లో ఏమైందంటే ప్రతి ఇంటికి ఒక గొర్రె అండి. అంటే అమ్మవారి పండగ కదండి. మాకైతే రాయలసీమ గుర్తొచ్చింది. రిటర్న్ జర్నీలో అంకుల్ గారు కూడా అదే అన్నారు, రాయలసీమ గుర్తొచ్చింది, ప్రతి ఇంటికి ఒక గొర్రెపోతు అని. అక్కడి గొర్రెపోతులతో కూడా నేను ఫోటోలు దిగానండి. ఏమైందంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు మేము అన్నం తినకపోతే ఆకాయ్ గారి మేక అని ఒక స్టోరీ చెప్పేవారండి. గడ్డాలు మీసాలతో ఏదైనా మేక కనబడితే మేము ఎప్పుడు కూడా ఇదే కాబోలు ఆకాయ్ గారి మేక అని మేము అనుకుండే వాళ్ళమండి. అలాంటి మేకలే కనబడ్డాయి అన్నమాట. ఈ వీడియో మీకు పెద్దగా నచ్చకపోవచ్చు, ఎందుకంటే ప్యూర్లీ ఇది నా పర్సనల్ కదండి. నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి బంగారామ్స్. బాయ్ బంగారామ్స్.